దక్కన్ పీఠభూమిని శతాబ్దాల పాటు పాలించిన శాతవాహనుల గురించి మనందరికీ తెలుసు. వారిలో గొప్ప యోధులున్నారు, సామ్రాజ్య నిర్మాతలున్నారు. అవును. కాని వారిలో ఒక రాజు కేవలం 8 సంవత్సరాలే పాలించారు. ఒక్క యుద్ధం కూడా చేయకుండా కేవలం ఒక భాషతో, ఒక పంతంతో చరిత్ర గతిని మార్చేశారు. ఆయనే కుంతల శాతకర్ణి. ఖచ్చితంగా. ఈరోజు మనం ఆయన కథను, ఆయన కాలంలో జరిగిన ఆ అద్భుతమైన సాంస్కృతిక విప్లవాన్ని కొంచెం లోతుగా పరిశీలిద్దాం. ఇది కేవలం ఒక రాజు కథ కాదు, ఇది అక్షరాల కథ, పండితుల మధ్య జరిగిన ఒక మేధో యుద్ధం కథ. అంటే మనం కేవలం రాజకీయ చరిత్రనే చూడటం లేదు. అస్సలు లేదు. రాజకీయాలతో పాటు భాష, సాహిత్యం, ఆనాటి సమాజం, వీటన్నింటినీ కలిపి చూద్దాం. మనకున్న ఆధారాలు కూడా చాలా ఆసక్తికరంగా ఉంటాయి. పురాణాలున్నాయి, కొన్ని నాణేలున్నాయి, ఇంకా సాహిత్య గ్రంథాలు కూడా. అవును, రాజశేఖరుని కావ్యమీమాంస లాంటివి. ఈ ఆధారాల ముక్కలన్నింటినీ కలిపి కుంతల శాతకర్ణి అనే పాలకుడి పూర్తి చిత్రాన్ని నిర్మించడానికి ప్రయత్నిద్దాం. సరే, అయితే మొదలు పెడదాం. ముందుగా ఈ రాజు నేపథ్యం ఏమిటి? కుంతల శాతకర్ణి మత్స్యపురాణం ప్రకారం శాతవాహన వంశంలో 13వ రాజు. కరెక్ట్. క్రీస్తుపూర్వం 38 నుండి 30 వరకు, అంటే కేవలం 8 ఏళ్లు. ఆయన పేరులోనే కుంతల అనుంది. దీని వెనుక ఏదైనా ప్రత్యేక కారణముందా? తప్పకుండా ఉంది. ఆ పేరు ఆయన రాజకీయ విజయానికి ఒక సూచన అన్నమాట. కుంతల దేశమంటే ఇప్పటి ఉత్తర కర్ణాటక, దక్షిణ మహారాష్ట్ర ప్రాంతం. ఓహ్! ఆయన ఆ ప్రాంతాన్ని జయించి ఉండవచ్చు, లేదా కనీసం తన ఆధిపత్యాన్ని స్థిరపరిచి ఉండవచ్చు. అందుకే ఆయనకు కుంతల శాతకర్ణి అనే బిరుదు వచ్చిందని చరిత్రకారులు భావిస్తారు. అంటే శాతవాహన సామ్రాజ్యం దక్షిణ దిశగా విస్తరించిందని చెప్పడానికి ఇది ఒక ఆధారం కదా? ఖచ్చితంగా. అది కూడా చాలా ముఖ్యమైన ఆధారం. అయితే ఆయన పాలనలో కొన్ని యుద్ధాలు జరిగాయనే అనుకోవాలి. కాని మీరు మొదట్లో యుద్ధాలు చేయలేదన్నారు. మంచి పాయింట్. బహుశా ఆయన అధికారంలోకి రాకముందే ఈ విజయాలు సాధించి ఉండవచ్చు. ఎందుకంటే ఆయన 8 ఏళ్ల పాలనాకాలం మాత్రం ఆశ్చర్యకరంగా చాలా ప్రశాంతంగా గడిచింది. అలాగా? మౌర్యుల పతనం తర్వాత దక్కన్లో ఉన్న రాజకీయ అస్థిరతను ఆయన విజయవంతంగా అదుపులోకి తెచ్చారు. ఆ సమయంలో విదేశీ దండయాత్రల ముప్పు కూడా పెద్దగా లేదు. అంటే రాజుకు పూర్తి తీరిక దొరికిందన్నమాట. బయటి సమస్యలు లేనప్పుడు దృష్టి అంతా రాజ్యం లోపలి విషయాలపై పడుతుంది కదా? అవును. అందువల్ల ఆయన తన సమయాన్ని, శక్తిని మొత్తం పరిపాలనను చక్కదిద్దడం మీద, కళలు, సాహిత్యం మీద పెట్టగలిగారు. రాజధాని ప్రతిష్ఠానపురం అంటే నేటి పైతానైనా ఆయన తన సామ్రాజ్యాన్ని స్థిరపరిచి ఒక శాంతియుత వాతావరణాన్ని సృష్టించాడు. సాంస్కృతిక విప్లవాలు ఇలాంటి ప్రశాంత వాతావరణంలోనే పుడతాయి. నిజమే. ఇక్కడే అసలు కథ మొదలవుతోంది. పరిపాలన, శాంతి భద్రతలు ఇవన్నీ ఏ రాజుకైనా అవసరమే. కాని కుంతల శాతకర్ణిని 1000 ఏళ్ల తర్వాత కూడా మనం గుర్తుపెట్టుకోవడానికి కారణం ఆయన తెచ్చిన ఒకే ఒక్క అతిపెద్ద మార్పు. రాజభాషను ప్రాకృతం నుండి సంస్కృతానికి మార్చడం. అవును. దీని వెనుక ఒక సినిమా కథకు ఏమాత్రం తీసిపోని సంఘటన ఉంది. నిజం. రాజశేఖరుడు తన కావ్యమీమాంసలో ఈ కథను చాలా నాటకీయంగా వర్ణించారు. ఇది కేవలం ఒక రాజు వ్యక్తిగత కథగా కాకుండా ఆ కాలంలో జరుగుతున్న ఒక పెద్ద సాంస్కృతిక మార్పుకు ప్రతీకగా చూడాలి. అంటే అప్పటికే ఉత్తర భారతదేశంలో సంస్కృతం పండిత భాషగా ఉన్నత స్థితిలో ఉంది. ఆ ప్రభావం నెమ్మదిగా దక్కన్పై పడుతున్న సమయమది. ఆ కథేమిటంటే, రాజుగారికి సంస్కృతంపై పెద్దగా పట్టులేదు. అప్పటి రాజభాష ప్రాకృతం కాబట్టి ఆయనకు అవసరం రాలేదేమో. కావచ్చు. ఒకరోజు ఆయన తన రాణి మలయవతితో కలిసి అంతఃపురంలోని కొలంలో జలక్రీడలాడుతున్నారు. అప్పుడు రాణి సరదాగా మోదకై తాడయ్యా అని సంస్కృతంలో అంది. మా ఉదకై తాడయ్యా అంటే నన్ను నీళ్లతో కొట్టవద్దు అని అసలు అర్థం. కాని దాన్ని కలిపి చదివితే మోదకై అని వినిపిస్తుంది. కరెక్ట్. రాజుకు సంస్కృతం తెలియకపోవడంతో మోదకై అనే పదాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. ఆయనకు మోదకాలు అంటే తినే మిఠాయిలు అని మాత్రమే తెలుసు. అంతే. రాజు వెంటనే సేవకులను పిలిచి పళ్ళెం నిండా మోదకాలు తెప్పించి రాయిపైకి విసరడం మొదలుపెట్టారు. పాపం. సంస్కృతంలో అపారమైన పాండిత్యమున్న రాణికి విషయం అర్థమై రాజుగారి అజ్ఞానాన్ని చూసి అందరి ముందు నవ్వేసింది. ఆ పరిహాసం, ఆ అవమానం రాజుగారిలో పౌరుషాన్ని రగిలించింది. అవును. వెంటనే 6 నెలల్లో సంస్కృతం నేర్చుకుని తీరతాను అని భీషణ ప్రతిజ్ఞ చేశారు. ఈ శపథం కేవలం రాజు, రాణి మధ్య జరిగిన చిన్న గొడవ కాదు. అది ఆస్థానంలోని 2 దిగ్గజ పండితుల మధ్య ఒక మేధోయుద్ధానికి దారితీసింది. శర్వవర్మ, గుణాఢ్యుడు. అవును. ఇద్దరూ గొప్ప పండితులే, కాని వారి మార్గాలు వేరు. శర్వవర్మ ముందుకు వచ్చి
మహారాజా చింతించకండి, నేను మీకు అతి తక్కువ కాలంలో మీరు కోరినట్టే 6 నెలల్లో సంస్కృత వ్యాకరణం నేర్పిస్తాను అని మాట ఇచ్చారు. దానికోసం ఆయన అప్పటికప్పుడు ఒక కొత్త సులభమైన వ్యాకరణ గ్రంథాన్ని రచించడం మొదలుపెట్టారు. అదే కాతంత్ర వ్యాకరణం. అయితే ఆ స్థానంలో ఉన్న మరో గొప్ప పండితుడు గుణాఢ్యము. ఆయన వాదన వేరు. ఏమన్నారు? అసాధ్యం, సంస్కృతం మహాసముద్రంలాంటిది. అంత తక్కువ సమయంలో దానిపై పట్టు సాధించడం ఎవరివల్ల కాదు అని ఆయన వాదించారు. ఇది కేవలం వాదనతో ఆగలేదు. ఒక సవాలుగా మారింది. అవును, ఒకవేళ శర్వవర్మ గెలిస్తే నేను సంస్కృతం, ప్రాకృతం, దేశీ భాషలు ఏవీ మాట్లాడను, భాషా ప్రయోగాన్నే వదిలేస్తాను అని గుణాఢ్యుడు పంతం కట్టారు. అమ్మో, ఎంత పెద్ద పంతం! ఒక పండితుడు భాషనే వదిలేస్తానని శపథం చేశాడంటే ఆ పోటీ ఎంత తీవ్రంగా జరిగిందో ఊహించుకోవచ్చు. చివరికేమైంది? శర్వవర్మ గెలిచారు. గిల్జరా? అవును, ఆయన రచించిన కాతంత్ర వ్యాకరణంలోని సులభమైన పద్ధతుల వల్ల రాజు 6 నెలల్లోనే సంస్కృతంలో ప్రావీణ్యం సంపాదించారు. అనుకున్నట్టే శాతవాహన రాజ్యంలో సంస్కృతం అధికార భాషగా ప్రకటించబడింది. శాసనాలు, ప్రభుత్వ ఉత్తర్వులు అన్నీ సంస్కృతంలోకి మారాయన్నమాట. అన్నీ. మరి గుణాఢ్యుడు సంగతి? ఓడిపోయినాయనేం చేశాడు? ఆయన మాట నిలబెట్టుకున్నారు. తన పంతానికి కట్టుబడి రాజ్యాన్ని, ఆస్థాన గౌరవాన్ని అన్నీ వదిలేసి అడవులకు వెళ్ళిపోయారు. అయ్యో! కాని అక్కడ ఆయన మౌనంగా ఉండలేదు. ప్రజలు మాట్లాడుకునే పైశాచీ అనే ప్రాకృత మాండలికంలో 7 లక్షల శ్లోకాలతో ఒక బృహత్తరమైన కథాసంపుటిని రచించారు. అదే అద్భుతమైన బృహత్కథ. వావ్! ఒక చిన్న అవమానం 2 గొప్ప గ్రంథాలకు దారితీసిందనమాట. అసలు శర్వవర్మ రాసిన ఆ కాతంత్ర వ్యాకరణంలో ఏముంది? అప్పటికే పాణిని రాసిన అష్టాధ్యాయి ఉంది కదా? చాలా ముఖ్యమైన ప్రశ్న. పాణిని అష్టాధ్యాయి సంస్కృత వ్యాకరణానికి శిఖరం లాంటిది. కాని అది చాలా క్లిష్టమైనది. పండితులకు మాత్రమే అర్థమవుతుంది. ఓకే. శర్వవర్మ రాసిన కాతంత్ర వ్యాకరణం అలా కాదు. ఇది చాలా సరళంగా, నేరుగా విషయానికి వస్తుంది. సంక్లిష్టమైన సూత్రాల జోలికి వెళ్లకుండా భాషను వేగంగా నేర్చుకోడానికి అవసరమైన నియమాలను మాత్రమే చెప్తుంది. అంటే అప్పట్లో ఒక రకంగా లర్న్ సాంస్క్రిట్ ఇన్ 6 months లాంటి పుస్తకం అన్నమాట. ఖచ్చితంగా అలాగే అనుకోవచ్చు. ఇది సంస్కృతాన్ని పండితుల గదుల నుండి బయటకు తెచ్చి రాజులకు, పరిపాలకులకు, సైనికులకు ఇలా చాలామందికి అందుబాటులోకి తెచ్చింది. ఓ, ఇది చాలా పెద్ద విషయం. సంస్కృతాన్ని ప్రజాస్వామీకరించిన మొదటి ప్రయత్నాల్లో ఇదొకటి. ఇక గుణాఢ్యుడి బృహత్కథ గురించి ఆలోచిస్తేనే ఆశ్చర్యంగా ఉంది. అధికార భాషగా మారిన సంస్కృతాన్ని కాదని ఒక జానపద భాషలో అంత పెద్ద గ్రంథం రాయడం, దాని ప్రాముఖ్యత ఏమిటి? బృహత్కథా ప్రాముఖ్యత అపారమైనది. దురదృష్టవశాత్తు దాని అసలు ప్రతి మనకు ఇప్పుడు దొరకడం లేదు. కాలక్రమేణా నశించిపోయింది. అయ్యో! కాని దాని ప్రభావం మాత్రం మిగిలింది. ఆ తరువాత సంస్కృతంలో వచ్చిన సోమదేవుని, కథాసరిత్సాగరం, క్షేమేంద్రుని, బృహత్కథా మంజరి ఇలాంటి అనేక గొప్ప గ్రంథాలకు ఈ బృహత్కథే మూలం. నిజమా? ఆ కథలు పర్షియా, అరేబియా ద్వారా ఐరోపాకు ప్రయాణించి అరేబియన్ నైట్స్ వంటి కథలకు కూడా స్ఫూర్తినిచ్చాయని అంటారు. వావ్! అంటే ఒకటి అధికార భాషను బలోపేతం చేస్తే మరొకటి దంజాన్ కథాసంపదను కాపాడింది. ఇక మూడో ప్రస్తావన, ఇది నేనస్సలు ఊహించలేదు. వాత్స్యాయనుడి కామసూత్రాలో కుంతల శాతకర్ణి ప్రస్తావన. అవును, ఇది చాలా సున్నితమైన, విషాదకరమైన సంఘటన. ఒక రాజు గురించి ఆ గ్రంథంలో ఎందుకు ప్రస్తావించారు? వాత్స్యాయనుడు తన గ్రంథంలో రతిక్రీడలోని వివిధ భంగిమల గురించి వివరిస్తూ కర్తరి ప్రయోగం అనే ఒక భంగిమ గురించి చెబుతారు. ఆ ప్రయోగంలో రాజు కుంతల శాతకర్ణి ప్రమాదవశాత్తు తన భార్య మలయవతిని చంపాడని ప్రస్తావించాడు. ఒక్క నిమిషం. కర్తరి ప్రయోగమంటే ఏమిటి? అది అంత ప్రమాదకరమైనదా? కర్తరి అంటే కత్తెర. కామసూత్రలో వర్ణించిన ప్రకారం ఇది కత్తెరలాంటి ఒక భంగిమ లేదా పట్టు. ఆ సమయంలో రాజు ఏమరుపాటుగా ఉండటం వల్ల అది ప్రాణాంతకమైంది అని వాత్స్యాయనుడు చెప్పారు. అంటే ఇది ఎంతవరకు నిజమో తెలీదు. తెలియదు. కాని ఒక రాజు వ్యక్తిగత జీవితంలోని ఇంతటి విషాదకరమైన, బలహీనమైన క్షణాన్ని ఒక గ్రంథంలో నమోదు చేయడం ఆ కాలపు సామాజిక వాస్తవికతకు అద్దం పడుతుంది. రాజులు కేవలం దేవుళ్ళు కారని, వారి జీవితాల్లోనూ తప్పులు, విషాదాలు ఉంటాయని చూపిస్తుంది. నిజమే. ఇది చరిత్ర పుస్తకాల్లోని పేర్లకు ప్రాణం పోసినట్టుంది. కరెక్ట్. ఈ సంఘటనలన్నీ చూస్తుంటే ఆనాటి సమాజం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా రాణి మలయవతి అంతటి విద్యావంతురాలిగా ఉండటం, ఆ కాలంలో స్త్రీల పరిస్థితి ఎలా ఉండేది? చూడండి,
రాణి మలేవతి పాండిత్యం, ఆమె రాజునే సవాలు చేయగలగడం ఇవన్నీ రాజకుటుంబాలలో, ఉన్నత వర్గాలలో స్త్రీలు కేవలం అంతఃపురానికి పరిమితం కాలేదని చూపిస్తోంది. వారికి విద్య, మేధో చర్చలలో భాగస్వామ్యం ఉండేదన్నమాట. ఉండేది. ఇది సమాజం మొత్తం మీద మహిళల పరిస్థితిని సూచించకపోయినా ఉన్నత వర్గాలలో వారి స్థానం గౌరవప్రదంగా ఉండేదని చెప్పవచ్చు. మరి ఈ సాంస్కృతిక మార్పులకు ఆర్థిక, మతపరమైన కారణాలేమైనా ఉన్నాయా? ఎందుకంటే ఇంత పెద్ద మార్పు కేవలం ఒక రాజు పంతం వల్ల జరగదు కదా. ఖచ్చితంగా. ఇక్కడే మనం అసలైన విశ్లేషణ చెయ్యాలి. కుంతల శాతకర్ణి కాలంలో శాతవాహన సామ్రాజ్యం ఆర్థికంగా చాలా బలంగా ఉంది. అంటే వాణిజ్యమవీనా? అవును. ముఖ్యంగా రోమన్ సామ్రాజ్యంతో సముద్ర వాణిజ్యం ఉచ్చస్థితిలో ఉండేది. కుంతల ప్రాంతం సుగంధ ద్రవ్యాలకు, నాణ్యమైన వస్త్రాలకు ప్రసిద్ధి. ఈ వాణిజ్యం ద్వారా వచ్చిన అపారమైన సంపద, రాజ్యంలో స్థిరత్వం ఇవన్నీ రాజులు కళలను, సాహిత్యాన్ని పోషించడానికి వీల్కల్పించాయి. కడుపు నిండినప్పుడే కలల గురించి ఆలోచనొస్తోంది. నిజమే. ఆర్థిక స్థిరత్వంతో పాటు మత సహనం కూడా ఒక ముఖ్య పాత్ర పోషించింది. శాతవాహనులు వైదిక మతాన్ని అనుసరించినా వారు బౌద్ధ, జైన మతాలను కూడా గొప్పగా ఆదరించారు. అందుకే భిన్న దృక్పథాలున్న పండితులు ఒకే చోట ఉండగలిగారు. నిస్సందేహంగా కుంతల శాతకర్ణి కాలంలో యజ్ఞయాగాదుల వంటి కర్మకాండల కన్నా సాహిత్య చర్చలకు, తత్వశాస్త్రానికి ఎక్కువ ప్రాధాన్యత లభించినట్లు కనిపిస్తోంది. ఇదంతా వింటుంటే కేవలం 8 ఏళ్లలో ఎంత జరిగిపోయిందని ఆశ్చర్యంగా ఉంది. సరే, అయితే ఇక్కడే అసలు ప్రశ్న వస్తోంది. ఈ 8 ఏళ్ల పాలన గురించి మనం ఎందుకు ఇంత లోతుగా చర్చించుకోవాలి? ముఖ్యంగా ఏపీ గ్రూప్ 2 లాంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వాళ్లకు ఈ కథలో ఏముంది? ఇది చాలా కీలకమైన ప్రశ్న. కుంతల శాతకర్ణి ప్రాముఖ్యత ఆయన పాలించిన సంవత్సరాలలో లేదు, ఆయన తెచ్చిన మార్పుల దీర్ఘకాలిక ప్రభావంలో ఉంది. ఓకే, ఎలా? మొదటిది భాషా మార్పు ప్రభావం. ప్రాకృతం స్థానంలో సంస్కృతం అధికారిక భాషగా మారడం, భవిష్యత్తులో వచ్చిన గుప్త సామ్రాజ్యం సంస్కృత స్వర్ణయుగంగా మారడానికి దక్కన్లో ఒక బలమైన పునాదిరేసింది. అంటే దీని ప్రభావం కేవలం శాతవాహన రాజ్యానికే పరిమితం కాలేదన్నమాట. అస్సలు కాదు. రెండవది, ఇది ఉత్తర దక్షిణ భారతాల మధ్య ఒక సాంస్కృతిక వారధిని నిర్మించింది. ఎలా? ఉత్తరాది పండిత భాష అయిన సంస్కృతాన్ని దక్షిణాది పరిపాలనలో అధికారికంగా ప్రవేశపెట్టిన మొదటి పాలకులలో ఈయన ఒకరు. ఇది కేవలం రాజకీయ ఐక్యత కాదు, ఒక సాంస్కృతిక సమైక్యతకు దారితీసింది. మరి పరిపాలన మీద దీని తక్షణ ప్రభావం ఎలా ఉండేది? అదే మూడో ముఖ్యమైన అంశం, పరిపాలనా సంస్కరణ. ఒక ప్రామాణికమైన, స్పష్టమైన, నియమాలున్న సంస్కృతాన్ని వాడటం వల్ల శాసనాల నాణ్యత, చట్టబద్ధత పెరిగాయి. దీనివల్ల పరిపాలనలో స్పష్టత వచ్చింది. ఇక పరీక్షల కోణంలో దీన్ని ఎలా చూడాలి? కేవలం పేర్లు, తేదీలు గుర్తుపెట్టుకుంటే సరిపోతుందా? అక్కడే అభ్యర్థులు పొరపాటు చేస్తారు. పరీక్షల కోసం కుంతల శాతకర్ణి చరిత్ర ఒక అద్భుతమైన కేస్ స్టడీ. కేవలం రాజుల పేర్లు, వారి యుద్ధాలు బట్టి పట్టడం కాదు ముఖ్యం. మరి ఏది ముఖ్యం? ఒక చారిత్రక ప్రక్రియ ఎలా జరుగుతుంది? ఒక చిన్న వ్యక్తిగత సంఘటన ఒక పెద్ద సాంస్కృతిక మార్పుకు ఎలా దారితీస్తుంది? ఆర్థిక, సామాజిక పరిస్థితులు చారిత్రక సంఘటనలను ఎలా ప్రభావితం చేస్తాయి? ఇలాంటి విశ్లేషణాత్మక దృక్పథాన్ని పెంచుకోవడానికి ఈ కథ ఎంతగానో సహాయపడుతుంది. అంటే శాతవాహనుల కాలంలో సంస్కృతం ఎలా అధికార భాషగా మారింది అని ప్రశ్న అడిగితే జవాబు కుంతల శాతకర్ణి కథలోనే ఉంది. ముగింపుగా చెప్పాలంటే కుంతల శాతకర్ణి కత్తితో కాదు, కలంతో చరిత్రను గెలిచిన రాజు. ఆయన స్వల్ప పాలన శాతవాహన చరిత్రలోనే కాదు, యావత్ భారతదేశ సాంస్కృతిక చరిత్రలోనే ఒక ముఖ్యమైన మలుపు. అవును, ఇది మన ముందు ఒక ముఖ్యమైన ప్రశ్నను కూడా ఉంచుతుంది. ఏమిటది? బృహత్కథను ఎందుకు రచించారు? మంచి ప్రశ్న. బహుశా ఇది ఎదుగుతున్న సంస్కృత ఆధిపత్యానికి, అప్పటికే బలంగా వేళ్లునూనుకున్న ప్రాంతీయ భాషల మధ్య ఉన్న సంఘర్షణకు ప్రతీక కావచ్చు. గొప్ప కథలు, గొప్ప సాహిత్యం ఎప్పుడూ అధికార పీఠాల నుండి, గెలిచిన వారి గొంతుకల నుండి మాత్రమే పుట్టకపోవచ్చు. కొన్నిసార్లు తమ అస్తిత్వాన్ని, తమ గొంతును కాపాడుకోవాలనే తపన నుండి కూడా పుడతాయేమో. సాధారణంగా రాజుల చరిత్ర అంటే యుద్ధాలు, విజయాలు, సామ్రాజ్య విస్తరణలు. కానీ ఈరోజు మనం ఒక విచిత్రమైన కథను చూడబోతున్నాం. అవును. రాజకీయంగా బలహీనమైన కాలంలో కేవలం 5 సంవత్సరాలు మాత్రమే పాలించిన ఒక రాజు కత్తితో కాకుండా కలంతో 2000 ఏళ్లపాటు ఎలా బతుకున్నాడు?
ఇదే శాతవాహన చక్రవర్తి హాలుడి కథలోని అసలు మ్యాజిక్. మీరు చెప్పింది అక్షరాల నిజం. చరిత్రలో గొప్ప రాజుల జాబితా తీస్తే అందులో 100 ఏళ్లు పాలించిన వాళ్లు, ఖండాలు దాటి జయించిన వాళ్లు ఉంటారు. అవును. కాని కొన్నిసార్లు చరిత్ర గమనాన్ని మార్చేది యుద్ధాలు కాదు, ఒక అద్భుతమైన కవిత. హాలుడి కథ అలాంటిదే. ఆయన పాలన స్వల్పమే అయినా ఆయన సృష్టించిన సాంస్కృతిక వారసత్వం అపారమైనది. మన దగ్గరున్న చారిత్రక ఆధారాల ప్రకారం ఈరోజు మనం ఈ కథను అన్ని కోణాల్లోంచి చూద్దాం. ఒక రాజు తన సైనిక శక్తిని పక్కన పెట్టి సాహిత్య శక్తిని ఎందుకు నమ్ముకున్నాడు, దాని ప్రభావం ఆనాటి సమాజంపై, ఆ తర్వాత వచ్చిన తరాలపై ఎలా పడింది. సరే, ఈ ఆసక్తికరమైన ప్రయాణాన్ని మొదలుపెడదాం. తప్పకుండా. ముందుగా హాలుడి కాలం గురించి, శాతవాహన వంశంలో ఆయన స్థానం గురించి కాస్త నేపథ్యం చెప్పండి. తప్పకుండా. మత్స్య, వాయు పురాణాల ప్రకారం హాలుడు శాతవాహన వంశంలో 17వ రాజు. 17వ రాజా? అవును. ఆయన పాలనాకాలంపై భిన్నాభిప్రాయాలున్నా చాలామంది చరిత్రకారులు క్రీస్తు శకం 19 నుండి 24 మధ్యకాలమని అంచనా వేస్తారు. అంటే కేవలం 5 ఏళ్లేనా? దాదాపుగా అంతే. అంతే, శాతవాహన వంశంలో అత్యంత పరాక్రమవంతుడైన గౌతమీపుత్ర శాతకర్ణికి కొంచెం ముందు కాలం. ఆ సమయంలో శాతవాహన సామ్రాజ్యం రాజకీయంగా అంత బలంగా లేదు, కొంత అస్థిరతతో ఉంది. ఇక్కడే నాకు మొదటి ప్రశ్న తలెత్తుతోంది. రాజకీయంగా బలహీనంగా ఉన్న సమయంలో ఒక రాజు తన దృష్టిని సైన్యాన్ని పటిష్టం చేయడంపై, రాజ్య విస్తరణపై పెట్టాలి కదా. కాని హాలుడు సాహిత్యం వైపు మళ్ళాడు. ఇది ఆశ్చర్యంగా లేదా? చాలా ఆశ్చర్యకరమైన విషయం. కానీ ఇక్కడే మనం ఒక ముఖ్య సూత్రాన్ని గుర్తుంచుకోవాలి. చెప్పండి. రాజకీయ శక్తికి, సాంస్కృతిక శక్తికి ఎప్పుడూ ప్రత్యక్ష సంబంధం ఉండాలనే నియమం లేదు. కొన్నిసార్లు తీవ్రమైన రాజకీయ సంక్షోభం ఉన్నప్పుడే గొప్ప కళలు, సాహిత్యం పుడతాయి. అలాగా? బహుశా బయట ఉన్న అశాంతి నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి, సమాజానికి ఒక కొత్త గుర్తింపునివ్వడానికి హాలుడి మార్గాన్నెంచుకొని ఉండవచ్చు. అంటే కత్తితో సాధించలేనిది అక్షరంతో సాధించాలనుకున్నాడు. మరి రాజకీయంగా ఆయన పూర్తిగా నిష్క్రియాపరుడుగా ఉన్నాడా, లేక ఏమైనా వ్యూహాలు పన్నాడా? మంచి ప్రశ్న. మన ఆధారాలు లీలావతీ పరిణయం అనే కావ్యం గురించి చెప్తున్నాయి. అవును, ఇది చాలా ముఖ్యమైన ఆధారం. కుతూహలుడు అనే కవి ప్రాకృత భాషలో రచించిన కావ్యమిది. దీని ప్రకారం హాలుడి సేనాపతి విజయానందుడు సింహళం అంటే ఇప్పటి శ్రీలంకపై దండయాత్ర చేసి విజయం సాధిస్తాడు. ఓ, అంటే సైనిక చర్యలు ఉన్నాయి. నేను పూర్తిగా యుద్ధాలు లేవనుకున్నాను. ఉన్నాయి, కానీ వాటి పర్యవసానం భిన్నంగా ఉంది. ఆ దండయాత్ర తర్వాత భూభాగాన్ని ఆక్రమించుకోవడం, సంపదను దోచుకోవడం జరగలేదు. మరేం జరిగింది? దానికి బదులుగా ఒక దౌత్య సంబంధం ఏర్పడింది. హాలుడు సింహళ రాజకుమారి లీలావతిని ప్రేమించి వివాహం చేసుకుంటాడు. ఓ! ఈ కావ్యం ప్రకారం ఆ వివాహం గోదావరి నది ఒడ్డునున్న సప్త గోదావరి అనే ప్రాంతంలో జరిగింది. ప్రస్తుత ద్రాక్షారామం సమీపంలో ఈ ప్రదేశముందని భావిస్తున్నారు. ఒక వివాహబంధంతో వాణిజ్య సంబంధాలను, దౌత్య సంబంధాలను పటిష్టం చేయడమనేది చాలా తెలివైన ఎత్తుగడ. ఖచ్చితంగా. అంటే ఆయన దృష్టి అంతా రాజ్య స్థిరత్వం, ప్రజల సంక్షేమంపై ఉంది. బలప్రయోగం కంటే బంధుత్వాలకే ప్రాధాన్యత ఇచ్చాడు. ఖచ్చితంగా. ఇది కేవలం ప్రేమకథ కాదు, ఒక మాస్టర్ స్ట్రోక్. మాస్టర్ స్ట్రోకా? అవును. అప్పటికే శాతవాహనులకు రోమన్ సామ్రాజ్యంతో, ఆగ్నేయ ఆసియా దేశాలతో సముద్ర వాణిజ్యం ఉంది. సింహళంతో ఈ వైవాహిక బంధం ద్వారా ఆ సముద్ర మార్గాన్ని మరింత సురక్షితం చేసుకున్నాడు. కాబట్టి హాలుడు యుద్ధవీరుడు కాకపోయినా గొప్ప వ్యూహకర్త అని చెప్పొచ్చు. సో రాజనీతిగా కూడా ఆయనది బలప్రయోగం కాదు, సున్నితమైన వ్యూహం. ఇదే సున్నితత్వం, ఇదే కళాత్మక దృష్టి ఆయన పాలనలో ఇంకెక్కడైనా కనిపిస్తుందా? కనిపిస్తుంది. బహుశా అందుకేనేమో ఆయనకు సాహిత్యంపై దృష్టి పెట్టేంత సమయం, ప్రశాంతత దొరికాయి. మీరు సరైన పాయింట్ పట్టుకున్నారు. ఆయన రాజకీయ వ్యూహంలో కనిపించే సున్నితత్వమే ఆయన సాహిత్య సృష్టిలో శిఖరస్థాయికి చేరింది. అదే ఆయనను చిరంజీవిని చేసిన గాథా సప్తసతి. సరే, ఇక అసలు విషయానికొద్దాం. అసలు 2000 ఏళ్ల తర్వాత కూడా మనం హాలుడు గురించి మాట్లాడుకుంటున్నామంటే కారణం ఈ గాథా సప్తసతి. ఏమిటి దీని ప్రత్యేకత? గాథా సప్తసతి పేరులోనే ఉంది. సప్తసతి అంటే 700. ఇది 700 గాథల అంటే పద్యాల సంకలనం. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది పూర్తిగా మహారాష్ట్రీ ప్రాకృతం అనే భాషలో రాయబడింది. ఒక్క నిమిషం. ఆ రోజుల్లో పండితుల భాష, రాజభాష అంతా సంస్కృతం కదా.
మరి ప్రాకృతంలో రాయించడం వెనుక ఉద్దేశమేమై ఉంటుంది? అద్భుతమైన ప్రశ్న. మీరన్నట్లు ఆ రోజుల్లో సంస్కృతమంటే ఇప్పటి ఫార్మల్ ఇంగ్లీష్ లాంటిది. పండితులు రాజసభల్లో యజ్ఞయాగాదుల్లో వాడే ఉన్నతమైన భాష. అవును. కానీ ప్రాకృతం అంటే మనం ఇంట్లో పొలాల్లో స్నేహితులతో మాట్లాడుకునే సహజమైన ప్రజల భాష. ఒక చక్రవర్తి సింహాసనం దిగివచ్చి ప్రజల భాషలో కవిత్వం రాసి దాన్ని ప్రోత్సహించడం అంటే అదొక విప్లవాత్మకమైన చర్య. అంటే సాహిత్యాన్ని పండితుల గదుల నుండి ప్రజల మధ్యకు తీసుకురావడం. సరిగ్గా అదే. ఇది వింటుంటే హాలుడు స్వయంగా కవి అయినప్పుడు తన పద్యాలతోనే ఒక పుస్తకం వేసుకోవచ్చు కదా, వేరే వాళ్ల పద్యాలను సేకరించి ఎడిట్ చేయాల్సిన అవసరమేమొచ్చింది? ఇందులో ఆయన ఉద్దేశం ఏమై ఉంటుంది? ఇక్కడే హాలుడి గొప్పతనం దాగి ఉంది. ఆయన స్వయంగా కొన్ని గాథలు రాసినా ఈ 700 పద్యాలు ఆయన రాయలేదు. రాయలేదా? లేదు. ఆయన తన సామ్రాజ్యం నలుమూలల నుండి 1,000,000 గాథలను సేకరించాడని ఒక కథనముంది. వాటిలోంచి అత్యుత్తమమైన 700 పద్యాలను ఎంపిక చేసి ఒక సంకలనంగా కూర్చాడు. అంటే ఆయన ఒక కవి మాత్రమే కాదు. ఒక గొప్ప ఎడిటర్, ఒక క్యూరేటర్. కరెక్ట్. అంటే ఆయన ఒక టాలెంట్ స్కౌట్ లాంటివాడు. తన కాలంలోనే ఉత్తమ ప్రతిభను గుర్తించి దానికొక వేదిక కల్పించి దాన్ని శాశ్వతంగా నిలిచిపోయేలా చేశాడు. ఇది ఒక రాజుగా ఆయన తన బాధ్యత అని భావించాడన్మాట. సరిగ్గా అదే. అందుకే ఆయనకు కవి వత్సలుడు అనే బిరుదొచ్చింది. కవి వత్సలుడు. వత్సలుడు అంటే కేవలం వాత్సల్యం కలవాడు అని కాదు. ఒక తండ్రి తన పిల్లల ప్రతిభను చూసి ఎలా మురిసిపోతాడో, వారిని ఎలా ప్రోత్సహిస్తాడో, హాలుడు తన రాజ్యంలోని కవుల పట్ల అంతకి ప్రేమ, ఆదరణ చూపాడు. ఆ వాత్సల్యం, ఆ ప్రేమ ఆ బిరుదులో ఉంది. ఈ ప్రాకృత భాష, దాని ప్రాముఖ్యత గురించి మాట్లాడుతున్నప్పుడు ఇది మన తెలుగునేల చరిత్రకు కూడా చాలా ముఖ్యమైన అంశం కదా? అత్యంత ముఖ్యమైన అంశం. ప్రాకృతం నుండి ఎన్నో ఆధునిక భారతీయ భాషలు పుట్టాయి. తెలుగు భాషలోని ఎన్నో పదాలకు మూలాలు ఈ ప్రాకృతంలో కనిపిస్తాయి. ఓ. ముఖ్యంగా పోటీ పరీక్షలకు, ఉదాహరణకు ఏపీ గ్రూప్ 2 వంటి వాటికి సిద్ధమవుతున్న అభ్యర్థులకు శాతవాహనుల కాలం నాటి సామాజిక, భాషా చరిత్ర చాలా కీలకం. నిజమే. ఇక గాథా సప్తశతి కంటెంట్ విషయానికి వద్దాం. ఈ 700 పద్యాల్లో ఏముంది? ఇది కేవలం శృంగార పద్యాల సంకలనమా, లేక అంతకు మించి ఏమైనా ఉందా? శృంగారం ఇందులో ప్రధాన రసం, అందులో సందేహం లేదు. ప్రేమ, విరహం, దాంపత్య జీవితంలోని సున్నితమైన క్షణాలు, వీటిని చాలా సహజంగా, అద్భుతంగా వర్ణించారు. కాని దీన్ని కేవలం శృంగార కావ్యంగా చూస్తే మనం ఒక పెద్ద నిజాన్ని కోల్పోతాం. ఇది ఆ కాలపు సమాజానికి పట్టిన అద్దం, ఒక సోషల్ డాక్యుమెంట్. ఉదాహరణకు కొన్ని చెప్పగలరా? ఈ పద్యాల ద్వారా ఆనాటి సమాజం గురించి మనం ఏం తెలుసుకోవచ్చు? చాలా విషయాలు. మొదటిది జీవన విధానం. ఈ గాథాలలో రాజభవనాలు, నగరాల కంటే పల్లెటూను జీవితం, రైతుల కష్టసుఖాలు, గోదావరి నది అందాలు, పచ్చని పొలాల వర్ణనలే ఎక్కువ. అలాగా? దీన్ని బట్టి శాతవాహన సమాజానికి గ్రామీణ జీవితమే ఆయువు పట్టు అని స్పష్టమవుతుంది. ఒక గాథలో తన భర్త పొలం నుండి ఇంటికి రావడం ఆలస్యమైతే ఒక రైతు భార్య పడే ఆందోళనను ఎంతో ఆర్ద్రంగా వర్ణిస్తారు. ఈ పద్యాలు చదువుతుంటే ఆనాటి ప్రజల భావోద్వేగాలు మనకు నేరుగా తగులుతాయన్నమాట. మరి స్త్రీల స్థానం గురించి ఏం చెబుతోంది? ఇది చాలా ఆశ్చర్యపరిచే విషయం. ఆ కాలంలో స్త్రీలు కేవలం వంటింటికే పరిమితం కాలేదు. వారు విద్యావంతులు, సృజనశీలురు. నిజంగా? అవును. గాథా సప్తశతిలోని సుమారు 45 గాథలను అనులక్ష్మి, మాధవి, రేవా, ఆంధ్రలక్ష్మి వంటి కవయత్రులు రాశారని ఆధారాలున్నాయి. అద్భుతం. ఇది నాటి సమాజంలో స్త్రీలకున్న స్వేచ్ఛకు, గౌరవానికి ప్రతీక. ఒక గాథలో ప్రియుడి కోసం ఎదురుచూసే ఒక అమ్మాయి పడే ఆతృతను వర్ణిస్తారు. 2000 ఏళ్ల క్రితం ఆ అమ్మాయి ఫీలింగ్, ఈరోజు వాట్సాప్ బ్లూటిక్స్ చూసి కంగారుపడే అమ్మాయి ఫీలింగ్ రెండూ దాదాపు ఒకటే. ఎమోషన్స్ మారవు కదా? మారవు. ఒక సాహిత్య కావ్యం ద్వారా ఇంతటి సామాజిక చరిత్రను పునర్నిర్మించవచ్చంటే ఆశ్చర్యంగా ఉంది. మరి పండుగలు, ఆచారాలు, వృత్తుల గురించి కూడా ప్రస్తావనలున్నాయా? పుష్కలంగా ఉన్నాయి. మదనోత్సవం అనే పండుగ గురించి చాలా వర్ణనలున్నాయి. ఇది ఇప్పుడు మనం జరుపుకునే హోలీ పండుగ లాంటిది. వసంత ఋతులో రంగులు చల్లుకుంటూ జరుపుకునే వేడుక. ఓ, మదనోత్సవం. అలాగే సమాజంలో వితంతువుల పరిస్థితి, వివాహ వేడుకలు ఎలా జరిగేవి అనే అంశాలపై కూడా కొన్ని గాథలు వెలుగునిస్తాయి. ఇక వృత్తుల విషయానికొస్తే వ్యవసాయంతో పాటు కుమ్మరి, కమ్మరి, నేతపనివారు,
కళ్ళు గీసేవారు. ఇలా సమాజంలోని అన్ని వర్గాల ప్రజల జీవిత చిత్రణ ఇందులో కనిపిస్తుంది. అంటే ఇది కేవలం కవిత్వం కాదు, ఒక రకంగా ఆ కాలపు జనాభా లెక్కల నివేదిక లాంటిది. ప్రజలు ఏం చేసేవారు, ఎలా జీవించేవారు అని చెప్పే ఒక చారిత్రక నిధి. ఖచ్చితంగా. మరి హాలుడి కాలంలో మత పరిస్థితులెలా ఉండేవి? హాలుడు వ్యక్తిగతంగా వైదిక మతాభిమాని. గాథాసప్తశతి శివుని ప్రార్థనతో ప్రారంభమవుతుంది. శివప్రార్థనతోనా? అవును. అందులో పార్వతీ, గణపతి, కృష్ణుడు, లక్ష్మీదేవి వంటి అనేక హిందూ దేవతల ప్రస్తావనలు ఉన్నాయి. ఇది శాతవాహనుల కాలంలో బౌద్ధం నెమ్మదిగా ప్రాభవం కోల్పోతూ హిందూ మతం పునరుజ్జీవనం పొందుతోందనడానికి ఒక ముఖ్యమైన సంకేతం. మరి బౌద్ధం పరిస్థితేంటి? పూర్తిగా అణచివేశారా? అదేం లేదు. ఇక్కడే హాలుడి సర్వమత సామరస్యం కనిపిస్తోంది. లీలావతి పరిణయం కావ్యం ప్రకారం హాలుడు బౌద్ధ భిక్షువులను కూడా గౌరవించేవాడని, వారికి దానధర్మాలు చేసేవాడని తెలుస్తోంది. నాటి ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రాలైన అమరావతి, నాగార్జునకొండ వంటి వాటికి ఆయన పరోక్షంగా సహకరించాడని చరిత్రకారులు భావిస్తారు. అంటే రాజమతం వైదికమైనా ఇతర మతాల పట్ల సహనంతో వ్యవహరించాడు. ఇంతటి గొప్ప సాహిత్య సేవ చేసిన హాలుడిని, ఆయన సంకలనాన్ని తరువాతి కాలం కవులు ఎలా గుర్తించారు? వారి దృష్టిలో హాలుడి స్థానమేమిటి? గొప్ప కవులు సైతం ఆయన్ను, ఆయన గ్రంథాన్ని ఎంతగానో కొనియాడారు. క్రీస్తుశక 7వ శతాబ్దానికి చెందిన బాణభట్టుడు తన హర్షచరిత్రలో గాథా సప్తశతిని అవినాశినిం అగ్రామ్యం అకరోత్సప్తశతం హాల అని వర్ణించాడు. దాని అర్థం? అంటే హాలుడు నాశనం కాని, గ్రామ్యత లేని అమరమైన సప్తశతిని నిర్మించాడు అని అర్థం. అదొక అక్షయమైన సాహిత్య భాండాగారమని ఆయన అభిప్రాయం. అంటే అది ఎప్పటికీ పాతబడని ఒక క్లాసిక్ అని బాణుడి ఉద్దేశం. ఇంకా ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. ఉద్యోతన సూరి అనే కవి తన కువలయమాల గ్రంథంలో హాలుడు ప్రాకృత భాషకు చేసిన సేవను ప్రత్యేకంగా ప్రశంసించాడు. ఇక 9వ శతాబ్దానికి చెందిన రాజశేఖరుడైతే ఒక అడుగు ముందుకేసి హాలుడిని ప్రాకృత భాషాచక్రవర్తి అని కీర్తించాడు. ప్రాకృత భాషా చక్రవర్తా? అవును. సంస్కృతానికి విక్రమాదిత్యుడు ఎలాంటివాడో ప్రాకృతానికి హాలుడు అలాంటివాడని ఆయన పోల్చాడు. అంతకంటే పెద్ద ప్రశంస ఏముంటుంది? నిజమే. మొత్తం మీద ఒక పాలకుడిగా హాలుడు నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? ఆయన పాలనా విలువల గురించి మీ తుది విశ్లేషణ ఏమిటి? సాధారణంగా రాజుల గొప్పతనాన్ని వారు జయించిన రాజ్యాలు, నిర్మించిన కోటల ఆధారంగా లెక్కిస్తాం. కాని హాలుడి కథ మనకొక కొత్త పాఠం చెబుతుంది. అదేమిటి? ఆయన కత్తితో సరిహద్దులను విస్తరించలేదు, కాని తన కలంతో సంస్కృతి సామ్రాజ్యాన్ని నిర్మించాడు. దీన్నే ఆధునిక పరిభాషలో సాఫ్ట్ పవర్ లేదా మృదుశక్తి అంటాం. ఈ సాఫ్ట్ పవర్ అనే భావనను కాస్త విడమరిచి చెప్పగలరా? తప్పకుండా. ఉదాహరణకు, ఈరోజు అమెరికా బలం కేవలం వాళ్ల సైన్యంలోనే లేదు. వాళ్ల హాలీవుడ్ సినిమాలు, కోకాకోలా మ్యూజిక్ ప్రపంచమంతా వ్యాపించడంలో కూడా ఉంది. అది వాళ్ల సాంస్కృతిక ప్రభావం. అవును, నిజమే. హాలుడు 2000 ఏళ్ల క్రితమే ఈ సూత్రాన్ని అర్థం చేసుకున్నాడు. సైన్యం సరిహద్దుల్ని మాత్రమే గెలుస్తుంది, కాని సాహిత్యం, కళలు ప్రజల మనస్సుల్ని శాశ్వతంగా గెలుస్తాయని ఆయనకు తెలుసు. అంటే ఒక పాలకుడి కర్తవ్యం కేవలం భూభాగాన్ని కాపాడటమే కాదు, తన ప్రజల సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటం, దాన్ని సుసంపన్నం చెయ్యటం కూడా అని హాలుడు నిరూపించాడు. సరిగ్గా అదే. కాబట్టి శాతవాహన వంశంలో హాలుడు నిజంగా ఒక అరుదైన వ్యక్తిత్వం. రాజకీయంగా ఆయన పాలించిన కాలం చాలా చిన్నదైనా, సాంస్కృతికంగా చూస్తే ఆయన ఒక యుగపురుషుడు. కత్తికంటే కలం గొప్పదని నిరూపించిన రాజు. నిస్సందేహంగా. దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా తెలుగు నేలపై ప్రాకృత భాషా సాహిత్యానికి బలమైన పునాదులు వేసింది హాలుడే. ఆయన సంకలనం చేసిన గాథా సప్తశతి తెలుగు నేల యొక్క తొలి సాహిత్య ఆనవాళ్లను భద్రపరిచిన ఒక చారిత్రక నిధి. అది లేకపోతే 2000 ఏళ్ల క్రితం మన పూర్వీకులు ఎలా జీవించారు, ఎలా ప్రేమించారు, ఎలా బాధపడ్డారు అనే విషయాలు మనకు తెలిసేవి కావు. ముగింపుగా వినేవారికి ఒక ఆలోచన. ఒక రాజ్యం యొక్క నిజమైన వారసత్వమేమిటి? అది నిర్మించిన కోటలా, జయించిన యుద్ధాలా, లేక అది సృష్టించిన సాహిత్యం, అది చెప్పిన కథలు, అది పాడిన పాటలా? మంచి ప్రశ్న. హాలుడి కథ మనకు ఈ ప్రశ్నను బలంగా మిగులుస్తుంది. బహుశా రాళ్ల కట్టడాల కన్నా అక్షరాల కట్టడాలే ఎక్కువ కాలం నిలుస్తాయేమో. ఈరోజు మనం ఆంధ్రుల చరిత్రలో ఒక శిఖరం లాంటి పాలకుడు, శాతవాహన వంశ కీర్తిని మళ్లీ నిలబెట్టిన యోధుడు గౌతమిపుత్ర శాతకర్ణి గురించి లోతైన విశ్లేషణ చేద్దాం.
ముఖ్యంగా ఏపీ గ్రూప్ 2 లాంటి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది చాలా కీలకమైన అంశం. అవును. ఈ చర్చకు మన ముందు 3 ముఖ్యమైన ఆధారాలున్నాయి. ఒకటి, అతని తల్లి గౌతమి బాలశ్రీ వేయించిన నాసిక్ ప్రశస్తి శాసనం. అది మనకు ఒక ప్రత్యక్ష సాక్ష్యం లాంటిది. సరిగ్గా. ఇక 2 పురాణాలు. 3 ఆ కాలపు నాణేలు, ముఖ్యంగా జోగల్తెండి నాణేల నిధి. అవును, మన లక్ష్యం కేవలం అతని యుద్ధ విజయాలను చెప్పడం కాదు. అసలు పడిపోతున్న సామ్రాజ్యాన్ని అతను ఎలా నిలబెట్టాడు, అతని పరిపాలనలో ఉన్న ప్రత్యేకత ఏంటి, అతని సామాజిక, మతపరమైన విధానాల వెనుక ఉన్న వ్యూహం ఏంటి, ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతకడమే మన ఉద్దేశం. కానీ అసలు అతను అధికారంలోకి వచ్చేనాటికి శాతవాహన రాజ్యం పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఒక హీరో కథ ఎప్పుడూ ఒక సంక్షోభంతోనే మొదలవుతుంది కదా. మీరు చెప్పింది అక్షరాల నిజం. అది సంక్షోభం కాదు, పతనం అంచున ఉన్న పరిస్థితి. అంత దారుణంగా ఉండేదా? శాతవాహన వంశం దాదాపు అంతరించిపోయే ప్రమాదంలో ఉంది. దీనికి ప్రధాన కారణం పశ్చిమ క్షత్రపులు. అంటే శకులు. అవును, శకులు, విదేశీ పాలకులు. వారిలో క్షహరాట వంశానికి చెందిన నహపానుడు అనే రాజు శాతవాహనులకు ఒక పీడకలులా మారాడు. అంటే మన కీలక ప్రాంతాలన్నీ వాళ్ల చేతుల్లోకి వెళ్ళిపోయాయన్నమాట. అవును, శాతవాహనుల గుండెకాయలాంటి ప్రాంతాలు అంటే నాసిక్, పూణే, ఉత్తర మహారాష్ట్ర ఇవన్నీ నహపానుడు ఆక్రమించాడు. ఓ, ఎంత దయనీయమైన పరిస్థితి అంటే శాతవాహనులు తమ రాజధానిని జున్నార్ నుండి ప్రతిష్ఠానపురం అంటే ఇప్పటి పైఠానుకు మార్చుకోవలసి వచ్చింది. అంటే వాళ్లు తమ సొంత గడ్డపైనే వెనక్కి నెట్టబడ్డారు. అవును, కేవలం భూభాగమే కాదు, ఆర్థికంగా కూడా తీవ్రమైన నష్టం జరిగింది. ఎలా? పశ్చిమ తీరంలో అంతర్జాతీయ వాణిజ్యానికి కేంద్రాలైన సోపారా, భరుకచ్చం అంటే నేటి బ్రోచ్ ఈ ఓడరేవులు వారి చేజారిపోయాయి. అంటే రోమన్ సామ్రాజ్యంతో జరిగే వ్యాపారంపై పట్టు కోల్పోయారన్నమాట. సరిగ్గా. అధికారం, సంపద, గౌరవం అన్నీ కోల్పోయి కేవలం నామమాత్రపు రాజులుగా మిగిలిపోయే ప్రమాదం. సరిగ్గా అలాంటి నిరాశాజనకమైన పరిస్థితుల్లో గౌతమీపుత్ర శాతకర్ణి ఒక ఆశాకిరణంలా ఉద్భవించాడు. అందుకే అతణ్ణి శాతవాహన వంశ కీర్తి పునరుద్ధారకుడు అంటారు. పడిపోయిన జెండాను మళ్లీ ఎగరేసినవాడు. ఖచ్చితంగా. ఇక్కడే కథ అసలు మలుపు తిరుగుతుంది. ఆ పతనం నుండి సామ్రాజ్యాన్ని పైకి లేపడంలో మొదటి అడుగు నహపాణుణ్ణి ఓడించడం. ఇది అతని రాజనీతి జీవితంలోనే కాక మొత్తం డట్టం చరిత్రంలోనే ఒక మైలురాయి కదా. ఇది కేవలం ఒక రాజు ఇంకో రాజును ఓడించడం లాంటి సాధారణ యుద్ధం కాదు. ఆ శతాబ్దంలో జరిగిన అత్యంత నిర్ణయాత్మకమైన యుద్ధమది. ఎందుకని? గౌతమిపుత్రుడు నహపాణుడిని ఓడించడమే కాదు, అతని క్షహరాట వంశాన్ని సమూలంగా నాశనం చేశాడు. ఆ వంశం మళ్లీ తలెత్తకుండా చేశాడు. దీనికి చారిత్రక సాక్ష్యం ఉందా? తిరుగునేని పురావస్తు సాక్ష్యం లభించింది. మీరు జోగల్తండి నాణేల నిధి గురించి మాట్లాడుతున్నారా? ఖచ్చితంగా. నాసిక్ సమీపంలోని జొగ్గల్తండి అనే గ్రామంలో ఒక కుండలో వేలకొద్ది వెండి నాణేలు దొరికాయి. అవన్నీ నహపాణుడి నాణేలేనా? అవును, దాదాపు 13,000 పైగా. కాని ఇక్కడున్న అసలు విశేషం వేరే ఉంది. ఆ నాణేల్లో 9,270 నాణేలను గౌతమీపుత్రుడు మళ్లీ ముద్రించాడు. అంటే శత్రువు నాణేల మీద తన సొంత ముద్ర వేశాడన్నమాట. ఆసక్తికరంగా ఉంది. దీని వెనుక లోతైన అర్థముందా? చాలా లోతైన రాజకీయ ఆర్థిక సందేశముంది. దీన్ని మనం కౌంటర్ స్ట్రైకింగ్ అంటాం. కౌంటర్ స్ట్రైకింగ్. అవును. నహపానుడి ముఖం, అతని చిహ్నాలు ఉన్న నాణేలపై గౌతమిపుత్రుడు తన రాజచిహ్నాలైన 3 శిఖరాల పర్వతం అంటే చైత్యం మరియు ఉజ్జయిని చిహ్నాన్ని ముద్రించాడు. అయితే ఇది కేవలం సైనిక విజయం కాదు, ఒక రకమైన ప్రచార యుద్ధం. శత్రువు కరెన్సీని హైజాక్ చేసి తనదే అసలైన అధికారమని మార్కెట్లో ప్రతి ఒక్కరికీ చాటి చెప్పడమనమాట. సరిగ్గా అదే. ఇది ఒక రకమైన రాజకీయ అవమానం కూడా. నీ అధికారం చచ్చిపోయింది, నీ నాణ్యానికి ఇక విలువలేదు, నా ముద్ర ఉంటేనే అది చెల్లుతుంది అని చెప్పడం. నాసిక్ శాసనంలో ఖకరతవస నిరవసస్కరస అనే మాట వాడబడింది. దానికి అర్థం? అంటే షహరాట వంశాన్ని నిశ్శేషంగా ఆనవాళ్లు కూడా లేకుండా నాశనం చేసేవాడు అని. ఆ మాటకు ప్రత్యక్ష నిదర్శనమే ఈ పునర్ముద్రిత నాణేలు. అద్భుతం. నహపాణుడి పతనం తర్వాత అతని సామ్రాజ్య విస్తరణ వేగంగా జరిగి ఉంటుంది. నాసిక్ ప్రశస్తిలో అతని విజయాల గురించి చాలా గొప్పగా వర్ణించారు కదా. అవును, నాసిక్ ప్రశస్తి ఒక విజయ పరంపరను మన ముందుంచుతుంది. అందులో శక, యవన, పహ్లవులను నాశనం చేశాడని ఉంది. అంటే ఆ కాలపు విదేశీ శక్తులన్నింటినీ అణచివేశాడని అర్థం. మరి ప్రాంతాల సంగతి? ఏ ప్రాంతాలను తన అధీనంలోకి తెచ్చుకున్నాడు? ఆ జాబితా చాలా పెద్దది.
పోటీ పరీక్షల కోసం చదివేవారికి గుర్తుంచుకోవడానికి మనం వాటిని భౌగోళికంగా చూస్తే సులభంగా ఉంటుంది. మంచి ఆలోచన. పశ్చిమాన నేటి గుజరాత్లోని సౌరాష్ట్ర అంటే సూరత్ మరియు ఉత్తర కొంకణ్ అపరాంత. అంటే తీర ప్రాంతాలు. అవును, అక్కడ్నుండి మధ్య భారతదేశంలోని నర్మదాలోయ అంటే అనూప, ఇంకా తూర్పు పశ్చిమ మాళ్వ అంటే ఆకర, అవంతి, దక్కన్లో విదర్భదాకా. వావ్! అంటే దాదాపు పశ్చిమ మధ్య భారతదేశాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. అవును, అందుకనేమో అతనికి త్రిసముద్ర తోయ పీత వాహన అనే బిరుదు వచ్చింది. అంటే అతని గుర్రాలు 3 సముద్రాల నీటిని తాగాయని. బంగాళాఖాతం, అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం. ఖచ్చితంగా ఆ బిరుదు అతని విస్తారమైన సామ్రాజ్యాన్ని సూచిస్తోంది. అంతేకాదు అతన్ని పర్వతాల ప్రభు అని కూడా కీర్తించారు. అంటే వింధ్య, సహ్యాద్రి లాంటి పర్వత శ్రేణులు అతని ఆధీనంలో ఉండటం వల్ల. అవును, మైదాన ప్రాంతాలే కాదు, వ్యూహాత్మకంగా కీలకమైన పర్వత ప్రాంతాలపైన అతనికి పూర్తి పట్టు ఉండేది. ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని జయించడం ఒక ఎత్తైతే, దాన్ని సమర్థవంతంగా పాలించడం మరో ఎత్తు. కేవలం యోధుడిగానే కాకుండా పరిపాలకుడిగా అతని నైపుణ్యాలు ఎలా ఉండేవి? ఈ పరిపాలనా వ్యవస్థ, నిర్మాణం పోటీ పరీక్షల కోణం నుండి చాలా ముఖ్యం. నిస్సందేహంగా అతని పరిపాలనా వ్యవస్థలో మనకొక ఆసక్తికరమైన మిశ్రమం కనిపిస్తుంది. ఒకవైపు మౌర్యులలాంటి కేంద్రీకృత పాలనా లక్షణాలు, మరోవైపు దక్కన్ పీఠభూమి అవసరాలకు తగ్గట్టుగా వికేంద్రీకరణ. ఈ రెండింటినీ అతను అద్భుతంగా సమన్వయం చేశాడు. అంటే కేంద్రంలో బలమైన అధికారం ఉంటూనే స్థానికంగా స్వేచ్ఛ ఇచ్చాడన్నమాట. ఈ వ్యవస్థ క్షేత్రస్థాయిలో ఎలా పనిచేసేవి? సామ్రాజ్యాన్ని ఆహారాలుగా విభజించాడు. ఆహారాలు అంటే నేటి జిల్లాలు లాంటివా? సరిగ్గా. ఈ ఆహారాలపై అమాత్యులు అనే అధికారులను నియమించేవాడు. మరి గ్రామస్థాయి ఇంకా సరిహద్దు ప్రాంతాల సంగతేంటి? ఉండేది. గ్రామ పరిపాలన చూసే అధికారిని గ్రామిక అనేవారు. ఇక సరిహద్దు ప్రాంతాలు ఎప్పుడూ సున్నితంగా ఉంటాయి కదా. అవును. అక్కడ సైనిక, పౌర బాధ్యతలు రెండూ నిర్వర్తించే ఒక ప్రత్యేక అధికారిని నియమించాడు. అతని పేరు గౌల్మిక. అతని ప్రభుత్వ యంత్రాంగంలో ఇంకా ముఖ్యమైన పదవులేమైనా ఉన్నాయా? ఉన్నాయి. విశ్వాస అమాత్య అంటే ప్రధానమంత్రి, మహాసేనాపతి అంటే సైన్యాధిపతి, భాండాగారిక అంటే కోశాధికారి, ఇలా కీలకమైన పదవులుండేవి. మరి సామంతుల వ్యవస్థ? ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని కేవలం అధికారులతోనే కాకుండా స్థానిక నాయకుల మద్దత్తో కూడా నియంత్రించుంటాడు కదా. ఖచ్చితంగా. అతని రాజకీయ చాతుర్యానికి ఈ సామంతుల వ్యవస్థ ఒక పెద్ద నిదర్శనం. అతని కింద 3 రకాల సామంతులున్నారు. మొదటి రకం రాజా. వాళ్లకు ఎంత అధికారం ఉండేది? సొంతంగా నాణేళ్లు జారీ చేసుకునేంత స్వాతంత్ర్యమిచ్చాడు. కాని వాళ్లు శాతవాహన సార్వభౌమత్వాన్ని అంగీకరించాలి. అంటే వారికి కొంత స్వయం ప్రతిపత్తి ఇచ్చి సామ్రాజ్యానికి విధేయులుగా ఉండేలా చూసుకున్నాడు. మరి మిగతా 2 రకాల వారు? రెండవ రకం మహాభోజ. వీరు సాధారణంగా రాజకుటుంబానికి దగ్గరి సంబంధమున్న శక్తివంతమైన సామంతులు. మూడవ రకం మహారథి. అంటే వివాహ సంబంధాల ద్వారా దగ్గరైనవాళ్ళు. అవును, స్థానికంగా బలమైన కుటుంబాలకు చెందిన సామంతులు. ఈ విధంగా అధికారం, బంధుత్వం, స్వాతంత్ర్యం ఈ మూడింటినీ ఉపయోగించి అతను విస్తారమైన భూభాగాలను సమర్థవంతంగా నియంత్రించగలిగాడు. ఈ సమతుల్యత అనే అంశం అతని మతపరమైన విధానాల్లో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఇది అతని రాజనీతిలో అత్యంత ఆసక్తికరమైన విషయం. ఒకవైపు అతను కట్టర బ్రాహ్మణ మతాభిమాని, మరోవైపు బౌద్ధ మతాన్ని విశేషంగా ఆదరించాడు. ఈ రెండింటినీ ఎలా సమన్వయం చేశాడు? వాస్తవానికి ఇక్కడే ఒక పాలకుడుగా అతని అసలైన రాజనీతిజ్ఞత బయటపడుతుంది. నాసిక్ శాసనంలో అతనికి ఏక బ్రాహ్మణ అనే బిరుదుంది. ఏక బ్రాహ్మణ అంటే ఏకైక బ్రాహ్మణుడు లేదా బ్రాహ్మణుల రక్షకుడు అని అర్థమా? అవును. అతను వైదిక ధర్మాన్ని, వర్ణ వ్యవస్థను పునరుద్ధరించడానికి గట్టిగా ప్రయత్నించాడు. వర్ణ సంకరాన్ని అంటే కులాల మధ్య వివాహాలను నిషేధించినట్లు శాసనం చెబుతుంది. అతనికి క్షత్రియ దర్ప మానమర్ధన అనే బిరుదు కూడా ఉంది కదా. అంటే క్షత్రియుల గర్వాన్ని అణిచినవాడు అని. ఇది కొంచెం ప్రమాదకరమైన ప్రకటనలాగా అనిపించడం లేదా? మంచి ప్రశ్న. ఇక్కడ మనం సందర్భాన్ని అర్థం చేసుకోవాలి. ఆ బిరుదునతను శకులు, యవనులు వంటి విదేశీ క్షత్రియుల గర్వాన్ని అణిచానని చెప్పుకోవడానికి వాడి ఉండవచ్చు. ఓకే. లేదా వైదిక ధర్మాన్నే పునరుద్ధరించే క్రమంలో బ్రాహ్మణులకు అగ్రస్థానం కల్పించాలని చెప్పడం అతని ఉద్దేశం కావచ్చు. అందుకే అశ్వమేధయాగం వంటివి కూడా నిర్వహించాడు. సరే,
ఇంతటి వైదిక ధర్మాధిమాని బౌద్ధమతానికి అంత పెద్ద పీట వేయడానికి కారణమేమిటి? అది కేవలం మత సహనమా లేక దాని వెనుక ఏదైనా వ్యూహముందా? అది కేవలం సహనం కాదు, ఒక అద్భుతమైన రాజకీయ ఆర్థిక వ్యూహం. ఆర్థిక వ్యూహమా? అవును, ఆ కాలంలో శాతవాహన సామ్రాజ్యానికి ఆర్థిక వెన్నెముక వ్యాపార వర్గాలు. అంటే శ్రేణులు, అలాగే చేతివృత్తులవారు. వీరిలో అత్యధికులు బౌద్ధమతాన్ని అనుసరించేవారు. అంటే వారి మద్దతు లేకుండా సామ్రాజ్యం ఆర్థికంగా నిలబడటం అసాధ్యమన్నమాట. అసాధ్యం. వారి మద్దతు కోల్పోతే సామ్రాజ్యమే కుప్పకూలుతుంది. అందుకే గౌతమిపుత్రుడు చాలా తెలివిగా వ్యవహరించాడు. అంటే ఎలా? ఒకవైపు రాజుగా వైదిక ధర్మాన్ని తాను పాటిస్తూ బ్రాహ్మణులకు అండగా నిలిచాడు, మరోవైపు రాజ్యానికి ఆర్థికంగా మూలస్తంభాలైన బౌద్ధులకు కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చాడు. దీనిక్కూడా శాసనాల్లో ఆధారం ఉందా? స్పష్టంగా ఉంది. నాసిక్ శాసనాల ప్రకారం అతను భద్రాయనీయ శాఖకు చెందిన బౌద్ధ సన్యాసులకు కరజిక అనే గ్రామాన్ని దానంగా ఇచ్చాడు. అంటే బ్రాహ్మణులకు భూరిదానాలు, బౌద్ధులకు ఉదారమైన మద్దతు. ఈ ఆర్థిక, చారిత్రక అంశాలను కలిపి విశ్లేషించడం చాలా ముఖ్యం. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి చరిత్రతో పాటు ఆర్థిక శాస్త్రంపై కూడా పట్టు అవసరం. ఇలాంటి లోతైన విశ్లేషణల కోసం అభ్యర్థులు మన తెలుగు కాంపిటీటివ్ లాంటి ఛానళ్లను అనుసరించడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇక మనమతని పాలన చివరి దశకు వస్తే కథ మరో మలుపు తీసుకుంటుంది. అతను క్షహరాట వంశాన్ని నాశనం చేసినా శకుల ముప్పు పూర్తిగా తొలగిపోలేదు. మళ్లీ కొత్త శత్రువులొచ్చారా? అవును, కర్దమక వంశానికి చెందిన కొత్త, మరింత బలమైన శకపాలకులు ఉజ్జయిని కేంద్రంగా అధికారంలోకొచ్చారు. వారిలో ముఖ్యుడు రుద్రదాముడు వన్. వీరి మధ్య సంబంధాలు ఎలా ఉండేవి? కేవలం యుద్ధ వాతావరణమేనా? రెండూ ఉన్నాయి. రుద్రదాముడు వేయించిన జునాగఢ్ శాసనంలో ఒక ఆసక్తికరమైన విషయముంది. అతను దక్షిణాపత ప్రభువును 2 సార్లు ఓడించానని, కాని బంధుత్వం కారణంగా అతన్ని పూర్తిగా నాశనం చెయ్యలేదని గర్వంగా ప్రకటించుకున్నాడు. బంధుత్వమా? అది ఎలా సాధ్యం? బద్ధశత్రువుల మధ్య బంధుత్వమేమిటి? అదే కదా అసలైన రాజనీతి. గౌతమిపుత్రుని కుమారుడైన వాశిష్ఠిపుత్ర శాతకర్ణి రుద్రదామని కుమార్తెను వివాహం చేసుకున్నాడు. ఓ, అంటే ఇది పూర్తిగా వ్యూహాత్మక వివాహ సంబంధమన్నమాట. ఖచ్చితంగా. కన్హేరి శాసనం ఈ వివాహాన్ని ధృవీకరిస్తోంది. యుద్ధం, వివాహం ఇవి ఆ కాలపు రాజనీతిలో 2 ముఖ్యమైన సాధనాలు. చాలా ఆసక్తికరంగా ఉంది. చివరిగా, ఇంతటి మహోన్నతమైన పాలన తరువాత గౌతమీపుత్ర శాతకర్ణి వారసత్వం ఏమిటి? అతని తరువాత అతని కుమారుడు వాశిష్ఠిపుత్ర పులోమోవి అధికారంలోకి వచ్చాడు. గౌతమీపుత్రుని వారసత్వం చాలా గొప్పది. 1. పతనమవుతున్న శాతవాహన వంశాన్ని మళ్లీ దక్కన్లో అగ్రగామి శక్తిగా నిలబెట్టాడు. 2. మాతృనామాలను, అంటే తన పేరు ముందు తల్లి పేరును చేర్చుకునే సంప్రదాయాన్ని బలంగా ముందుకు తీసుకెళ్లాడు. గౌతమిపుత్ర ఇది స్త్రీలకు సమాజంలో ఉన్న గౌరవాన్ని సూచిస్తుంది. సాంస్కృతికంగా, కళల పరంగా అతని ప్రభావం ఎలా ఉంది? అతని కాలంలో నెలకొన్న రాజకీయ స్థిరత్వం, ఆర్థిక శ్రేయస్సు అద్భుతమైన కళల అభివృద్ధికి దారితీసింది. ముఖ్యంగా అమరావతి శిల్పకళ అతని కాలంలో, అతని తరువాతి రాజుల కాలంలో ఉచ్చస్థితికి చేరుకుంది. భాషాపరంగా ప్రాకృతాన్ని ఆదరిస్తూనే సంస్కృతం కూడా పరిపాలనలో, శాసనాలలో పెరిగేందుకు పునాది వేశాడు. అయితే సామ్రాజ్యం అతని తర్వాత కూడా అంతే బలంగా కొనసాగిందా? అక్కడే అసలు సమస్య మొదలైంది. శకులతో నిరంతర యుద్ధాల వల్ల రాజ్యం యొక్క వనరులు క్రమంగా క్షీణించాయి. అతని వారసులు అతని అంతటి సమర్థులు కారు. యజ్ఞశ్రీ శాతకర్ణి కొంతకాలం సామ్రాజ్య పతనాన్ని ఆపగలిగినా, అతని తరువాత శాతవాహన మహాసామ్రాజ్యం నెమ్మదిగా చిన్న చిన్న రాజ్యాలుగా విచ్ఛిన్నమైంది. అయితే దీనివల్ల మనం ఏమర్థం చేసుకోవాలి? గౌతమిపుత్ర శాతకర్ణి కేవలం ఒక విజేత మాత్రమే కాదు, శాతవాహన వంశకీర్తిని పునరుద్ధరించిన ఒక గొప్ప వ్యూహకర్త, పరిపాలకుడు. ఒక రకంగా చెప్పాలంటే మౌర్యుల ఉజ్వల గతాన్ని, గుప్తుల స్వర్ణయుగ భవిష్యత్తును కలిపే ఒక సాంస్కృతిక వారధి అతను. ఖచ్చితంగా. అతని కథ మనకొక ముఖ్యమైన పాఠం నేర్పుతుంది. ఒక పాలకుడు విజయం కేవలం కత్తిబలంతోనే రాదు. పరిపాలనా దక్షత, ఆర్థిక స్థిరత్వం మరియు సమాజంలోని వివిధ వర్గాలను కలుపుకోపోయే రాజనీతిపై ఆధారపడి ఉంటుంది. గౌతమిపుత్ర శాతకర్ణి ఈ అన్ని అంశాలలోనూ ఒక అద్భుతమైన సమతుల్యతను సాధించాడు. అందుకే 2000 సంవత్సరాల తర్వాత కూడా మనం అతని గురించి ఇంత ఆసక్తిగా మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు శ్రోతల కోసం ఒక ఆలోచన. చెప్పండి. గౌతమీపుత్ర శాతకర్ణి తన కాలంలోని విదేశీ శక్తులను ఎదుర్కోవడానికి
సైనిక శక్తితో పాటు వైదిక ధర్మాన్ని పునరుద్ధరించడమనే ఒక రకమైన సాంస్కృతిక జాతీయవాదాన్ని కూడా ఒక సాధనంగా ఉపయోగించుకున్నాడా? దేశీయ సంస్కృతిని బలోపేతం చేయడం ద్వారా విదేశీయుల ప్రభావాన్ని తగ్గించాలనే వ్యూహం అతని విధానాలలో కనిపిస్తుందా? దీని గురించి ఆలోచించండి. శాతవాహన సామ్రాజ్యం అనగానే మనకు గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి గొప్ప యోధులు గుర్తొస్తారు. అవును. కాని ఈరోజు మనం ఒక పెద్ద వైరుధ్యాన్ని చూడబోతున్నాం. ఒక సామ్రాజ్యాన్ని నిలబెట్టడానికి ఉపయోగించిన పద్ధతులే చివరికి దాని పతనానికి ఎలా కారణమయ్యాయో చర్చిద్దాం. ఖచ్చితంగా. ఇది కేవలం రాజుల కథ కాదు, ఒక మహాసామ్రాజ్యం యొక్క అంతర్గత డైనమిక్స్ గురించిన కథ. అధికారం, వాణిజ్యం, మతం ఈ మూడూ శాతవాహనులను శిఖరాలకు చేర్చి అవే చివరికి ఎలా కిందకు లాగాయో చూద్దాం. ఈ ప్రయాణంలో వాశిష్ఠీపుత్ర పుల్మావి నుండి యజ్ఞశ్రీ శాతకర్ణి వరకు, ఆ తర్వాత జరిగిన విచ్ఛిన్నం వరకు లోతుగా విశ్లేషిద్దాం. ముఖ్యంగా పోటీ పరీక్షలకు, అంటే ఏపీ గ్రూప్ 2 లాంటి వాటికి సిద్ధమవుతున్న వారికి కేవలం వాస్తవాలు కాకుండా వాటి వెనక ఉన్న కారణం, ప్రభావం సంబంధాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. సరే, గౌతమీపుత్ర శాతకర్ణి అంతటి గొప్ప విజయం తర్వాత సింహాసనం ఎక్కిన వాశిష్ఠీపుత్ర పుల్మావికి పరిస్థితులు అంత సులభంగా ఉండి ఉండవు కదా. అస్సలు లేవు. ఒక పెద్ద సామ్రాజ్యాన్ని నిలబెట్టుకోవడం కూడా గెలవడం లాంటిదే. నిజమే. పులుమావి ముందున్న అతిపెద్ద సవాలు అదే, అతని తండ్రి గెలిచిన భూభాగాలను ఏకీకృతం చేయడం. అందుకోసం అతను ఒక సాహసోపేతమైన, చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నాడు. అదే రాజధాని మార్పు. ఓ, ప్రతిష్ఠానపురం నుండి ధాన్యకటకానికి. అవును, సామ్రాజ్య కేంద్రాన్ని పశ్చిమ దక్కన్లోని ప్రతిష్ఠానపురం నుండి తూర్పు దక్కన్లోని ధాన్యకటకానికి మార్చాడు. ఆ రోజుల్లో అది ఎంత పెద్ద నిర్ణయమో ఆలోచించండి. అది కేవలం ఒకచోట నుండి ఇంకోచోటికి మార్చడం కాదు. కాదు. అది శాతవాహన సామ్రాజ్యపు గుండెను, దాని ఆర్థిక కేంద్రాన్ని పశ్చిమం నుండి తూర్పుకు మార్చడం. దీని వెనుక ఏదో పెద్ద వ్యూహం ఉండి ఉండాలి. అద్భుతమైన వ్యూహముంది. ఒకటి, పశ్చిమం నుండి పశ్చిమ క్షత్రపుల ఒత్తిడి నిరంతరం పెరుగుతోంది. అవును, రుద్రదమనుడులాంటివాళ్లు. వాళ్లతో యుద్ధాలు చేస్తూ శక్తిని వృధా చేసుకోవడం కన్నా తూర్పువైపు దృష్టి పెట్టడం మేలని భావించాడు. రెండవ, ఇంకా ముఖ్యమైన కారణం, భవిష్యత్తు భూమిమీద కాదు, సముద్రం మీద జరిగే వాణిజ్యంలో ఉందని అతను గుర్తించాడు. అంటే ట్రేడ్ రూట్స్ మీద పట్టు సాధించాలని. సరిగ్గా. కృష్ణా గోదావరి డెల్టా ప్రాంతం వ్యవసాయపరంగా చాలా సారవంతమైనది. బంగాళాఖాతం తీరం అంతర్జాతీయ వాణిజ్యానికి గేట్వే లాంటిది. ఇది ఒక రకమైన ఎకనామిక్ రీబూట్ అన్నమాట. అయితే ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఒక చక్రవర్తి ఎలా అదుపులో ఉంచుకోగలడు? వాళ్ల దగ్గర ఇప్పట్లా కమ్యూనికేషన్ టెక్నాలజీ లేదు కదా. లేదు. అంటే వాళ్ల పరిపాలన వ్యవస్థ చాలా పకడ్బందీగా ఉండి ఉండాలి. వాళ్లది చాలా తెలివైన, వికేంద్రీకృత వ్యవస్థ. సామ్రాజ్యాన్ని ఆహారాలు అనే జిల్లాలుగా విభజించారు. ఆహారాలు. వీటిని అమాత్యులు లేదా మహామంత్రులు చూసుకునేవారు. ఇక్కడొక ముఖ్యమైన విషయమేమిటంటే, ఈ పదవులు వంశపారంపర్యంగా వచ్చేవి కావు. ఆహా, అంటే ఒకే కుటుంబం చేతిలో పవర్ ఉండకూడదని. అవును. ఒకే అధికారి ఒకే చోట ఎక్కువ కాలముంటే అతను బలపడి సొంత రాజ్యాన్ని ఏర్పాటు చేసుకునే ప్రమాదముందని వాళ్లకు తెలుసు. అందుకే అధికారులను తరచు బదిలీ చేసేవారు. మరి శాంతి భద్రతలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో? అక్కడే గౌల్మిక అనే సైనిక అధికారి పాత్ర వస్తుంది. గౌల్మిక. ఒక గౌల్మిక కింద 9 రథాలు, 9 ఏనుగులు, 25 గుర్రాలు, 45 మంది సైనికులు ఉండేవారని శాసనాలు చెబుతున్నాయి. ఈ లెక్కలు చూడ్డానికి చిన్నవిగా ఉన్నాయి. అవును, కాని అవి మనకు ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నాయి. ఇది ఒక చిన్న, వేగంగా కదలగల సైనిక యూనిట్. దీని ఉద్దేశం పెద్ద యుద్ధాలు చేయడం కాదు, గ్రామీణ ప్రాంతాల్లో శాంతి భద్రతలను కాపాడటం, పన్నులు వసూలు చేయడం. ఓ, అంటే పరిపాలనలో సైన్యం ఎంత లోతుగా చొచ్చుకుపోయిందో ఇది చూపిస్తోంది. ప్రతి గ్రామానికి ఒక పోలీస్ స్టేషన్ లాంటిదా? ఓ రకంగా చెప్పాలంటే అంతే. పులుమావి పాలన గురించి మనకు ఇంత ఖచ్చితంగా ఎలా తెలుసు? శాసనాలేమన్నా దొరికాయా? ముఖ్యంగా నాసిక్, కార్లే గుహలలో పులుమావి 19వ పాలనా సంవత్సరంలో అతని నాయనమ్మ గౌతమి బాలశ్రీ నాసిక్లో ఒక పెద్ద ప్రశస్తిని చెక్కించారు. అంటే అతని గ్రాండ్ మదర్. అవును. పైకి చూస్తే ఆ శాసనం మొత్తం ఆమె కొడుకు గౌతమీపుత్ర శాతకర్ణి గొప్పతనం గురించే ఉంటుంది. కాని అసలు రాజకీయం వేరే ఉంది. అదెలా? చూడండి, అంత గొప్పరాజు కొడుకుని నేను, కాబట్టి నా పాలనను మీరందరూ ఒప్పుకోవాలి అని పులుమావి పరోక్షంగా తన పాలనకు చట్టబద్ధతను సంపాదించుకోవడమే దాని అసలు ఉద్దేశ్యం. ఆ శాసనాల్లో దానధర్మాల ప్రస్తావన కూడా ఉంటుందంటారు గదా? ఉంటుంది.
పులుమావి బౌద్ధ సంఘాలకు గ్రామాలను దానం చేసినట్లు స్పష్టంగా ఉంది. ఆ గ్రామాలకు పన్నుల నుండి, సైనికుల ప్రవేశం నుండి పూర్తి మినహాయింపు ఇచ్చారు. ఇది ఒకవైపు మతపరమైన ఉదారతను చూపిస్తుంది. అవును, కానీ మరోవైపు దీర్ఘకాలంలో ఇదే సామ్రాజ్యానికి ప్రమాదకరంగా మారింది. ఆ వివరాల్లోకి మనం తర్వాత వెళదాం. సరే, ఇక పశ్చిమ క్షత్రపుల విషయానికొస్తే ముఖ్యంగా రుద్రధమనుడితో సంబంధాలెలా ఉండేవి? రాజధాని మార్చినా వాళ్లతో గొడవలు తప్పలేదా? తప్పలేదు. రుద్రదమనుడు చాలా శక్తిమంతుడు. అతను మాళ్వా, సౌరాష్ట్ర లాంటి ప్రాంతాలను తిరిగి గెలుచుకున్నాడు. ఓ, దీంతో పులుమావి యుద్ధంతో పాటు దౌత్యాన్ని కూడా నమ్ముకోవాల్సొచ్చింది. తన సోదరుడు వాసిష్ఠిపుత్ర శాతకర్ణికి రుద్రదమనుడి కుమార్తెతో వివాహం జరిపించాడు. అంటే బంధుత్వం కలుపుకున్నా యుద్ధాలు ఆగలేదన్నమాట. ఆగలేదు. రుద్రదమనుడు తన జునాగఢ్ శాసనంలో చాలా గర్వంగా, దక్షిణాపతపతిని 2 సార్లు ఓడించాను, కాని దగ్గరి బంధువు కావడం వల్ల నాశనం చేయకుండా వదిలేశాను అని చెప్పుకున్నాడు. ఇది పశ్చిమ దక్కన్లో శాతవాహనుల పట్టు ఎంత బలహీనపడిందో చూపిస్తుంది. ఖచ్చితంగా. పులుమావి నాణేల గురించి ఒక ఆసక్తికరమైన విషయం విన్నాను. వాటిమీద 2 భాషలుండేవట, నిజమేనా? నిజమే. అది చాలా ఆశ్చర్యపరిచే విషయం. అతను వెండి నాణ్యాలపై తన ముఖచిత్రాన్ని ముద్రించి దానికి 2 వైపులా 2 భాషల్లో శాసనాలు చెక్కించాడు. 2 భాషలా? అవును. ఒకవైపు ప్రాకృతంలో రాణో వాసిష్ఠి పుతస సిరిపుళుమావిస అని, మరోవైపు ద్రవిడపాత తెలుగులో అరహణకు వాహిటి మాకనగు తిరుపుళుమావికు అని ఉంటుంది. అప్పట్లోనే బైలింగ్యువల్ కాయిన్స్ అంటే ఉత్తరాది వాళ్లకు, దక్షిణాది వాళ్లకు ఇద్దరికీ అర్థమయ్యేలా చేశారన్నమాట. సరిగ్గా. ఉత్తర దక్షిణ భారతదేశాల మధ్య తామే సాంస్కృతిక వాణిజ్య వారధి అని చెప్పడం దీని ఉద్దేశ్యం. రాజకీయ సందేశం కూడా ఉందంటారు. ఉంది. అంతేకాదు, అతని సీసం నాణేలపై 2 స్తంభాల ఓడల చిహ్నాలు కూడా ఉన్నాయి. పులుమావి తన నాణేలపై ఓడల బొమ్మలు వేసి సముద్ర వాణిజ్యానికి బీజం వేశాడు. కాని ఆ బీజాన్ని ఒక మహావృక్షంగా మార్చిన ఘనత మాత్రం యజ్ఞశ్రీ శాతకర్ణికే దక్కుతుంది. అవును. శాతవాహన కీర్తిని చివరిసారిగా హిందూ మహాసముద్రం దాటించిన రాజు ఇతను. యజ్ఞశ్రీ శాతకర్ణి శాతవాహన వంశంలో చివరి గొప్పరాజు. అతని కాలాన్ని ఒక చిన్న స్వర్ణయుగంలా వర్ణిస్తారు. అతను అంతలా ఏం సాధించాడు? సౌరాష్ట్ర. వాటన్నింటినీ. అవును. రుద్రదమనుడి తర్వాత క్షత్రపులలో వచ్చిన బలహీనతను అతను చక్కగా ఉపయోగించుకున్నాడు. తన రాజధాని తూర్పునున్న పశ్చిమ తీరంపై పట్టు సాధించడం అతని సైనిక శక్తికి నిదర్శనం. ఇక రెండో విషయం, బహుశా అతని ఓడచిహ్నం నాణేలే కదా? ఖచ్చితంగా. అవి కేవలం నాణేలు కావు, అవి ఒక రాజకీయ ప్రకటన, ఒక బ్రాండింగ్ స్ట్రాటజీ. అవును. ఆ నాణేల ముందువైపు 2 స్తంభాల ఓడబొమ్మ ఉంటుంది. ఇది వారి నౌకా సాంకేతికతను, సముద్ర వాణిజ్యానికి ప్రభుత్వ ప్రోత్సాహాన్ని సూచిస్తుంది. వెనుకవైపు ఉజ్జయిని చిహ్నముంటుంది. అది వారి రాజవంశ గుర్తింపు. ఈ నాణేలు ఎక్కడెక్కడ దొరికాయి? దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు? తూర్పు తీరంతో పాటు పశ్చిమ తీరంలో గుజరాత్ కథియావార్ వరకు కూడా దొరికాయి. అంత దూరంలోనా? అవును. దీని ఉద్దేశ్యం స్పష్టం. రోమన్, అరబ్ వర్తకులకు ఒక సందేశం పంపడం. ఈ హిందూ మహాసముద్ర తీరానికి అధిపతులం మేమే. మా రక్షణలో మీ వాణిజ్యం సురక్షితంగా ఉంటుంది, రండి అని పిలవడమే ఆ నాణేల వెనుక ఉన్న అసలు అర్థం. అంటే ఆ కాలంలో ఇండో రోమన్ వాణిజ్యం అంత పెద్ద ఎత్తున జరిగిందా? వాణిజ్యం తారాస్థాయిలో ఉంది. ఋతుపవనాల గమనాన్ని అర్థం చేసుకోవడంతో రోమన్ నౌకలు నేరుగా ఈజిప్ట్ నుండి దక్కన్ తీరములోని భరుకచ్చం, సోపారా, కళ్యాంగ్ వంటి ఓడరేవులకు వచ్చేసేవి. ఇక్కడ్నుండి మిరియాలు, దానికి వాళ్లు పెట్టిన పేరు నల్ల బంగారం. అవును, నల్ల బంగారం. అలాగే నూలు వస్త్రాలు, దంతాలు, రత్నాలు ఎగుమతి అయ్యేవి. ప్రతిగా రోమ్ నుండి బంగారం, వెండి నాణేలు వచ్చేవి. రోమన్ చరిత్రకారుడు ప్లినీ భారతదేశంతో వాణిజ్యం వల్ల తమ సంపదంతా కరిగిపోతోందని వాపోయాడంటారు. నిజం. దక్కన్లో తవ్వకాల్లో బయటపడ్డ రోమన్ బంగారు నాణేల నిధులు ఆ వాణిజ్య పరిమాణానికి సాక్ష్యాలు. ఈ వాణిజ్యం కేవలం సంపదనే కాదు, సంస్కృతినే కూడా మార్పిడి చేసింది గదా? సైగ చెప్పారు. యజ్ఞశ్రీ బౌద్ధమతానికి గొప్ప పోషకుడు. అతని కాలంలో అమరావతి శిల్పకళ ఉచ్చస్థితికి చేరుకుంది. ఆ శిల్పాలు నాటి వర్తక నగరాల కాస్మోపాలిటన్ జీవనశైలిని ప్రతిబింబిస్తాయి. ఇక్కడే మరో ఆసక్తికరమైన విషయముంది. ఆంధ్రప్రాంతంలో పుట్టిన మహాయాన బౌద్ధమతం ఇదే వాణిజ్య మార్గాల ద్వారా నౌకలెక్కి జావా, సుమత్రా వంటి ఆగ్నేయాసియా దేశాలకు వ్యాపించింది. అవును. అంటే
శాతవాహనులు కేవలం వ్యాపారులే కాదు, సాంస్కృతిక రాయబారులు కూడా. అంత అద్భుతంగా ఉంది కదా. సైనిక విజయాలు, అపారమైన వాణిజ్య సంపద, సాంస్కృతిక వైభవం. నిజమే. మరి ఇంతటి వైభవం తర్వాత అంత పెద్ద సామ్రాజ్యం ఎలా పతనమైంది? ఎక్కడ తప్పు జరిగింది? అక్కడే మనం మొదట చర్చించుకున్న వైరుధ్యం బయటపడుతుంది. యజ్ఞశ్రీయే సామ్రాజ్యాన్ని సమైక్యంగా ఉంచగలిగిన చివరి గొప్ప రాజు. అతని తర్వాత వచ్చిన వారసులు బలహీనులు. అవును, వారు ఇంత విశాలమైన వికేంద్రీకృత సామ్రాజ్యాన్ని నియంత్రించలేకపోయారు. కాని పతనానికి బీజాలు యజ్ఞశ్రీ కాలంలోనే అంతకు ముందే పడ్డాయి. ఆ బీజాలేమిటి? అసలు కారణాలను విశ్లేషిద్దాం. ప్రధానంగా 3 కారణాలున్నాయి. మొదటిది భూస్వామ్య వ్యవస్థ పెరగటం. దీన్ని మనం ఫ్యూడలైజేషన్ అంటాం. ఫ్యూడలైజేషన్? అంటే ఇది ఒక రకంగా చూస్తే ఒక పెద్ద కంపెనీ తన బ్రాంచ్ మేనేజర్లకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చేయడం లాంటిది. మొదట్లో వాళ్లు బాగా పనిచేసి కంపెనీకి లాభాలు తెస్తారు. కానీ రాను రాను వాళ్లు సొంతంగా నిర్ణయాలు తీసుకుంటూ ఆ బ్రాంచ్ను తమ సొంత కంపెనీలా మార్చేసుకుంటారు. సరిగ్గా శాతవాహన సామ్రాజ్యంలో అదే జరిగింది. రాజులు బ్రాహ్మణులకు, బౌద్ధ విహారాలకు పన్ను మినహాయింపుతో భూములను దానం చేశారు. కాలక్రమేణా ఆ ప్రాంతాలు స్వంత సైన్యంతో, స్వంత పరిపాలనతో చిన్న రాజ్యాలుగా మారాయి. దీనివల్ల కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం తగ్గింది, అధికారం కూడా తగ్గింది. అవును, మహారథులు, మహాభోజులు లాంటి సామంతులు బలపడి కేంద్రం బలహీనపడగానే స్వాతంత్ర్యం ప్రకటించుకున్నారు. ఇక రెండవ కారణం ఆర్థిక వ్యవస్థకు సంబంధించిందనుకుంటా. అవును, శాతవాహన ఆర్థిక వ్యవస్థకు రోమన్ వాణిజ్యమే ఇంధనం లాంటిది. 3వ శతాబ్దంలో రోమన్ సామ్రాజ్యంలో పెద్ద సంక్షోభం వచ్చింది. దానితో భారతదేశంతో వాణిజ్యం భారీగా పడిపోయింది. బంగారం, వెండి నాణేల రాక ఆగిపోయింది. దీంతో వాణిజ్యం మీద ఆధారపడిన పట్టణాలు బలహీనపడి, స్థానిక వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలు బలపడ్డాయి. ఇది సామ్రాజ్య ఏకీకరణను దెబ్బతీసింది. మూడవది వారసత్వ రాజ్యాల ఆవిర్భావం. అవును, యజ్ఞశ్రీ తర్వాత వచ్చిన విజయ, చంద్రశ్రీ, పులుమాలి IV వంటి రాజుల అధికారం నామమాత్రంగానే మిగిలింది. క్రీస్తశకం 225 నాటికి శాతవాహన సామ్రాజ్యం 5 ప్రధాన రాజ్యాలుగా విడిపోయింది. ఆభీరులు, ఆంధ్ర ఇక్ష్వాకులు. పశ్చిమాన ఆభీరులు, తూర్పున ఆంధ్ర ఇక్ష్వాకులు, నైరుతిన చుటులు, ఆగ్నేయాన పల్లవులు అధికారంలోకొచ్చారు. అయితే వీళ్లు కేవలం ఆక్రమణదారులు కారు. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. అంటే వారు శాతవాహనుల పరిపాలన, సాంస్కృతిక వారసత్వాన్ని కొనసాగించారు. ఇక్ష్వాకులు అశ్వమేధయాగం చేసి తామే శాతవాహనుల సార్వభౌమత్వానికి అసలైన వారసులమని ప్రకటించుకున్నారు. అంటే వ్యవస్థను మార్చలేదు. ఆభీరులు, ఆహారాలు, అమాత్యులు వంటి పరిపాలనా విభాగాలను యథాతథంగా కొనసాగించారు. అంటే సామ్రాజ్యం పడిపోయినా శాతవాహనులు నిర్మించిన వ్యవస్థ మాత్రం బతికే ఉంది. చూశారుగా, పులుమావి యొక్క సామ్రాజ్య ఏకీకరణ నుండి యజ్ఞశ్రీ యొక్క సముద్ర ఆధిపత్యం వరకు చివరికి శాతవాహన మహాసామ్రాజ్యం ఎలా వారసత్వ రాజ్యాల సమాహారంగా రూపాంతరం చెందిందో ఈరోజు మనం చూశాం. అవును, తమ సామ్రాజ్యాన్ని స్థిరపరచడానికి వారు వేసిన అడుగులే చివరికి వారిని ఎలా బలహీనపరిచాయో అర్థం చేసుకున్నాం. శాతవాహనుల కథ మనకొక ముఖ్యమైన ప్రశ్నను మిగులుస్తుంది. ఒక వ్యవస్థను నిలబెట్టడానికి దానికి అధికారం ఇవ్వాలి, స్వయం ప్రతిపత్తి కల్పించాలి. కాని అలా ఇచ్చిన అధికారమే కేంద్రం కొద్దిగా బలహీనపడినప్పుడు దాన్ని కూల్చేస్తుంది. ఈ సైకిల్ను మనం చరిత్రలో మళ్ళీ చూస్తాం. బహుశా ఏ సామ్రాజ్యమైనా తన పతనానికి బీజాలను తన స్వర్ణయుగంలోనే నాటుకుంటుందేమో. ఏమంటారు? ఆలోచించాల్సిన విషయమే. చూసినందుకు ధన్యవాదాలు. మేము తదుపరి సెషన్లో పార్ట్ 3లో కలుద్దాం. మన తెలుగు కాంపిటేటివ్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.